శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినూత సద్వరాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. చాలా బాగా పాడావు తెలుసా. థ్యాంక్ యూ. ఆరాధ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? గ్రేడ్ 1. ఓకే, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి అండి. నా మ్యారేజ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చే 30 years అయింది. 30 years నుంచి నేను ఎవ్రీ ఫెస్టివల్కి ఇక్కడికి వస్తాం. మేము ఉండేది ఇక్కడే. నేను మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే సెకండ్ డే నుంచి ఇక్కడే. ఏదైనా ఇంకా ధనుర్మాసం బాగా అవుతుంది. ముక్కోటి ఏకాదశి కూడా, వైకుంఠ ఏకాదశి కూడా చాలా బాగా అవుతుంది. ఎర్లీ మార్నింగే 5 o'clock అట్లా అవుతుంది. శ్రీరామనవమి ఇంకా అన్ని చోట్ల మనకి ఎప్పుడైనా 12 o'clock అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అవుతుంది. ఇక్కడ మాత్రం మధ్యరాత్రి 12 గంటలకు అవుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే ఇది తమిళ ఆచారం ప్రకారంగా ఇక్కడ అవుతుంది. భద్రాచలం తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఫేమస్ అన్నమాట. మీరు చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారు కదా, ఈ ఆలయానికి వచ్చినప్పటి నుంచి మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మేము ఏది ఉన్నా కూడా ఇక్కడ మాకు నెరవేరుతుంది కోరిక అట్లా. మేడ్చల్. సో శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటారు? లైక్ టెంపుల్స్, హాస్టల్ కాబట్టి టెంపుల్స్కి వచ్చి అంతే. టెంపుల్కి ఫస్ట్ టైం రావడమా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. లైక్ పెద్ద ఉంది కదా, సో తిరగడానికి చాలా బాగుంది.